గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. క్లోజ్ పెడితే గజ్జమనాలి. ఇదేంది సూపర్ ఉంటుంది. అలా టైట్ జూమ్కి వెళ్తే రే ఆ యాంగిల్లో బెటరా. మిడ్డా క్లోజా పెట్టాలంట. యూట్యూబ్ తప్ప సినిమా పనిపించట్లేదు. వాడు చూడు సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడు. అవును శ్రీరామ్, సీన్ ఏంటంటే నువ్వు జానకిని లవ్లోకి దించడానికి ప్రయత్నిస్తావు. ఇప్పుడు లవ్ సీన్ ఏంటి? అవు కరెక్టే కదా, ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్య లవ్ ఎప్పుడో షురు అయిపోయింది. సత్తన్నా, నేను అనేది దాని గురించి కాదు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, లవ్ ఏంటి? నేను చెప్తా ఆగు తల్లి. రే శంకర్ అన్న తను కిడ్నాప్ చేస్తే కదా నేను రావడం. ఎక్కడ లవ్ సీన్ ఏంటి? నాకు తెలుసుగా, ఏదో ఒకటి చేద్దాం రా. ఏదో ఒకటి చేయడం కాదు, మీరు షూటింగ్ ఒక్కటే చేయాలి, ఇంకోటి చేయకూడదు. దేని గురించి మాట్లాడుతున్నావు అన్న మధ్యలో వచ్చి? అసలు మాతో వచ్చిన దగ్గర నుంచి మాతో తక్కువ ఒంటరిగా ఎక్కువ తిరుగుతున్నావు. ఏంటి విషయం? నేను వచ్చిన పనిలోనే ఉన్నాను బాబు. అంటే నువ్వు వచ్చింది ఒకటి, మేము వచ్చింది ఒకటా? అందరం వచ్చిన షూటింగ్ పని మీద కదా. అదే అందులో ఇది ఒక పార్ట్. సీన్ ఏంటో చెప్తే చితక్ కొడేద్దాం. ఇప్పుడు నిన్ను శ్రీరామ్ తోసేసి జానకిని తీసుకెళ్తాడు. నో, తోసేసి కాదయ్యా, లేపేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒకటి ఇష్టపడ్డ అమ్మాయిని ఇంకొకటి కోరుకుంటే ఊరుకుంటాడా? లేపాడు, అప్పుడే కదా అతను హీరో అనిపించుకునేది. ఎలా చెప్పాను? కరెక్ట్ చెప్పినా సార్. నేను ఎప్పుడు కరెక్టే. ఏమంటావు సిల్వర్ స్క్రీన్? మీరు చాలా కరెక్ట్ సార్. అయినా మీరు మమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నట్టున్నారు. చెయ్యకపోతే చేయి జారిపోతుంది కదా. చేయి జారిపోతే ఇలా పట్టుకోవాలి. సూపర్ సార్. భూపతి గారు, మీరు ఏది మాట్లాడినా చాలా అర్థాలు వచ్చేటట్టు మాట్లాడతారు సార్. థ్యాంక్ యూ జానకి. అనుభవం జానకి, అనుభవం. నచ్చింది చేజిక్కించుకోవడం, చేజిక్కించుకున్నది జారిపోకుండా చూసుకోవడం మానవ సహజం. అది జాబ్ అయినా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సార్ మీలో మంచి ఫిలాసఫర్ ఉన్నాడు. అవునయ్యా, మన ప్రతి ఒక్కరిలోనూ ఒక ఫిలాసఫర్ ఉన్నాడు. అవసరాన్ని బట్టి వాడు బయటకు వస్తాడు. మన పూర్వపు కవుల కవితలు, పాటలు, పద్యాలు, గ్రంథాలు ఇవన్నీ చదివితే మనలో కవి కనిపిస్తాడు, రాసి వినిపిస్తాడు. మీరు రాస్తారా? ఎస్, రాసిన కవితకు రత్నాలివ్వడానికి. రాయల కాలం కాదిది రాయడానికి. రాజుల కాలం నాటి పద్య కవితకి రాసులు పోసివ్వరెవ్వరు ప్రస్తుతానికి. థ్యాంక్ యూ. అందరు ఇదే మూడ్ లో ఉండండి. సాయంత్రం మనం పెద్ద పార్టీ చేసుకుంటున్నాం. లెట్స్ ఎంజాయ్. తరతరాలుగా దున్నుకునే నాటు పొలాలు పాపం అమాయకులు. ఏం విలన్, ఇంకా దిగలేదా? తల పట్టేసింది సార్. నేను అడిగింది అది కాదు, బెడ్ మీద నుంచి దిగలేదా అని. అబ్బా, అదేం ముందో గానీ తెగ ఎక్కేసింది సార్. ఈ మందు మీకు అలవాటు ఉండదులే, ఇంపోర్టెడ్ కదా. సార్ రాత్రి తాగినప్పుడు బానే ఉంది సార్, తాగిన తర్వాతే నాకేం అర్థమైతలేదు సార్. నేను ఇంకా అవుట్ ఫోకస్ లోనే ఉన్నాను సార్.
ఈ ఫోకస్ షిఫ్ట్ చేయి సార్. మ్మ్. రాత్రి సాంగ్లో సుమతి పర్ఫార్మెన్స్ సూపర్ సార్. మళ్ళీ ఆడాలనిపిస్తుంది సార్. ఓ నీ ఫోకస్ అక్కడుందా? పక్కన పెట్టారు సార్. ఉప్పు కారం తిన్న బాడీ కదా సార్. ఓ ఉపకారం చేసినోళ్ళకే కారం రాయాలని చూస్తే ఆ కారాన్ని తీసేసి ఉప్పుతో పాతరేస్తారు. దాన్ని ఉప్పు పాత్ర అంటారు. తెలిసిందా? ఆ, లేచి తయారవ్వండి. రారా పడుకుందాం. పడుగా. ఎడార్లో ఓఎస్ఎస్ లెక్క మన కోసమే కూర్చున్నట్టుంది రాబాయ్. పువ్వును చూసే పువ్వు నా కోసం ఒక్కసారి నవ్వు. నీకు ఒళ్ళంతా కొవ్వే, కుదురుగా ఉండవు నువ్వు. అలా కళ్యాణ్ జ్యువెలరీయా? కాదురా, లలిత జ్యువెలరీస్. ఏ షాంపూ వాడతారండి మీరా? ఈ గాజు మీ చేతి భలే ఉన్నాయండి. ఒక్క ముద్దు పెట్టుకుంటే అరిగిపోతావా? మీ వాళ్ళందరూ అక్కడుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అక్కడికే వెళ్తున్నాను సార్. పద వెళ్దాం. పదండి. అరే వాడిట్లనే లేట్ చేస్తే నేను డైరెక్షన్ చేస్తా. అవును ఏమైనా డైరెక్టరు సార్. ఏం ప్లాన్ చేసావు? ఏం లేదు సార్, అందరు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువై ప్రతి సీన్ స్పాట్లో ఆలోచించి చేయాల్సి వస్తుంది. ఓహో, నువ్వేమనుకోకపోతే నీకు కథ చెప్తానయ్యా, బాగుంటుంది. మీకు ఇష్టమైతే చెప్పండి సార్, చేద్దాం. ఏం లేదు, మీరు ఇష్టపడ్డ మన సిల్వర్ స్క్రీన్ విలను అదే శంకర్ ఇష్టపడాలి కదా. నాదేముంది సార్, మీరు అనవసరంగా ఎత్తేస్తున్నారు. ఎత్తేస్తా గాని ఎత్తి వేయను, అంతవరకు తెచ్చుకోకు. ఇప్పుడు మన కథలోకి వద్దాం. చెప్పండి సార్. ఓ నలుగురు ఓ రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నారు. భయంకరమైన యాక్సిడెంట్ అయ్యింది. ఒక ముసలోడు పాపం కింద పడిపోయాడు. చచ్చిపోయాడు అనుకున్నారు. తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అదృష్టవశాత్తు అతను బతికేశాడు. వాళ్ల రుణం ఎలాగోలాగా తీర్చుకోవాలని ఆ ముసలోడు వాళ్లకు అద్భుతమైన విషయం చెప్పాడు. అదేంటంటే ఊరి చివర ఓ పెద్ద బంగ్లా ఉంది. ఆ బంగ్లాలో ఒకే ఒకడున్నాడు. వాడితో పాటు ఓ అందమైన అమ్మాయి కూడా ఉంది. దాంతోపాటు కావలసినంత డబ్బుంది. మీరు ఆ బంగ్లాకెళ్ళి వాడిని ఎలాగోలాగా లేపేసి ఆ డబ్బును ఆ అమ్మాయిని తీసుకొచ్చేయండి అన్నాడు. ఎలా ఉంది కదా? థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ ఇల్లు ఈ ఇల్లే అనుకోండి. ఆ రెండు క్యారెక్టర్స్ నేను సుమతి అనుకోండి. నో కన్ఫ్యూజన్ కదా? ప్రొసీడ్ అయిపోండి. ఓకే. ఇంకో విషయం, ఇప్పుడు మీరంతా ఇంటికి దేనికోసం వచ్చారో వాడికి తెలిసిపోయింది అనుకోండి. వాడెవడు? నేనే, భూపతి. ఎస్, క్యారెక్టర్ అయ్యా. ఓకే, ఇక మీరు మొదలు పెట్టండి. థ్యాంక్ యూ. ఓకేనా? కథ బాగా చెప్పారు కదా. నేను ముందే చెప్పా కదా ఆయన అపరమేధావని. ఏదేమైనా మనకు మంచి ఐడియా ఇచ్చారు, బాగుంది కదా. అదిరింది. ఏం ట్విస్ట్ శంకరన్న, ఏమంటావు? ఆడు చెప్పింది నేను చెప్పింది ఒకటేరా పిచ్చిన ఎల్లరు. భూపతి గారు చెప్పిన కథ ప్రకారం నాకు ఒక ట్రాలీ క్రేన్ ఇస్తే సీన్ తీస్తా. అంత సీన్ లేదు కానీ ఉన్నదంతా తీరా. అరే శంకరన్న క్లోజ్ నుంచి నా మీద పెట్టండి, మొత్తం నా మీద పెట్టండి. ఇప్పుడున్న సీన్ మొత్తం మీ మీదే కదన్నా. నా ఫైనాన్స్ టెన్షన్ లో నేను వస్తుంటే మధ్యలో మీకు ఏవయ్యా? కావాలంటారా బాబు? డైరెక్టరు, సార్ నీకు అభ్యంతరం లేకపోతే ఈ ఒక్క సీను నేను తీయొచ్చా? మీరు డైరెక్ట్ చేస్తారా? ఏం చేయకూడదా? నువ్వేమంటావు జానకి? ఆ, ఆ, మీ ఇష్టం సార్. సీన్ ఏంటి సార్? చెప్తానయ్యా, చెప్తాను. ఇందాక మీ అందరికి నేను చెప్పిన కథలో ఈ ఇంట్లో కావలసినంత డబ్బుంది. డబ్బుతో పాటు ఒక అందమైన అమ్మాయి కూడా ఉంది. ఇప్పుడు మీలో ఒక క్యారెక్టరు ఆ అమ్మాయి ద్వారా ఆ డబ్బంతా కొట్టేయాలి. కానీ మనందరికీ తెలుసు ఆ అమ్మాయి ఏదో ఒక మూడ్లో ఎప్పుడు పరధ్యానంగా ఉంటుంది. పైగా ఆ టైంలో ఆ అమ్మాయి ఎవరినేం చేస్తుందో మనకు తెలీదు. ఈ క్యారెక్టర్ సుమతేస్తుంది, మరి ఆపోజిట్ క్యారెక్టరు నేను చేస్తాను సార్. గుడ్, నేను అదే అనుకుంటున్నానయ్యా. ఏంటి అలా చూస్తున్నారు? అక్కడ సుమతి, ఇక్కడ సిల్వర్ స్క్రీన్ శంకర్.
పర్ఫార్మెన్స్ అదిరిపోద్ది మా ఇద్దరిది. ఒక్క నిమిషం. నేను డైరెక్షన్ కొత్త, ఆ అమ్మాయి నటన కొత్త, అందుకని కాస్త జాగ్రత్తగా పర్ఫార్మెన్స్. అవసరమైతే చచ్చిపోతాను సార్ సీన్ పండేంత వరకు. నన్ను నమ్మండి సార్. శబాష్. ప్రొసీడ్. ఇప్పుడు దొరికావు సుమతి. కెమెరామ్యాన్ ఇప్పుడు ఇక్కడ కాదు, అక్కడ అక్కడ రండి రండి. ఫాలో. ఇటు ఇటు కెమెరాని ఇక్కడ పెట్టు. ఇక్కడ ఇప్పుడు ఈ మొత్తం బాగా కనిపిస్తుంది కదా, క్లియర్ గా. గురుగారు ఓకేనా? ఏయ్ చేతి తెయ్. శంకర్ నేను చెప్తానన్నాను కదా, ఎందుకు తొందరపడతావు? అలాగే సార్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి కళ్ళలోకి రొమాంటిక్గా చూడాలి. నెమ్మదిగా నీ 2 చేతులతో ఆవిడ భుజాల్ని పట్టుకో, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు రొమాంటిక్గా. తనను వాటేసుకుంటున్నట్టు అలా కళ్ళలోకి చూడు. నీ 2 పెదవులతో ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటున్నట్టు ఫీల్ అవు. స్లోగా దగ్గరికి లాక్కో. అమ్మాయి, ఇంతకుముందు నీ జీవితంలో నిన్నే మగాడు టచ్ చేయలేదు. ఫస్ట్ టైం నిన్ను ఒక టచ్ చేస్తున్నాడు. స్ట్రగుల్ స్ట్రగుల్, అది నీకు ఇష్టం లేదు. వాడిని విదిలించుకుంటున్నావు, దూరంగా తోసేస్తున్నావు. అయినా కూడా వాడు నిన్ను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు, నిన్ను ముద్దు పెట్టుకోవాలని చూస్తున్నాడు, తన మీదికి లాక్కోవాలని చూస్తున్నాడు. అయినా నువ్వు దూరంగా తోసేస్తున్నావు, ఇంకా తోసేస్తున్నావు. స్ట్రగుల్ చెయ్యి. వాడిని దూరంగా తోసేస్తున్నావు. స్ట్రగుల్ బాగా కావాలి. టేబుల్ మీద కత్తి చూసావు, ఆ కత్తిని మెల్లగా తీసుకో. కత్తి తీసుకో. వాడిని ఇంకా గట్టిగా లాగుతున్నాడు. పొడి చెయ్యి. సిరిగల వానికి నటనను నేర్పిన శివుడి లీలలే ఒక నటన. శిరమున గర్భము ఎక్కితే చిదిమే శివుడి ముందర ఈ నటన. నిండి ఉన్న నీలో నటన, నిన్న జన్మదే ఈ నటన. ఆత్మచరితమే ఈ నటన, పరమాత్మ లీనమై ఈ నటన. జనించి జీవించి శోధించి సాధించే నటన. ఏంటన్నది నాకు ఇలా జరగాల్సిందేనమ్మా. నేను మిమ్మల్ని అందరినీ మోసం చేశానమ్మా. ఏం మాట్లాడుతున్నావు? షూటింగ్ కాదమ్మా, ఇదంతా మోసం. క్షమించమ్మా. అన్నా ఏం మాట్లాడుతున్నావు అన్నా? అన్నా తీరా జానకి నేను డబ్బు మీద ఆశతో అన్నా మిమ్మల్ని అందరినీ షూటింగ్ అని పేరు చెప్పి మోసం చేశాను రా. అన్నా శంకర్ అన్నా లేదన్నా, నీకేం కాదన్నా. ఏం కాదన్నా. నేను బతకను. హాస్పిటల్కి వెళ్దాం అన్నా. నేను బతకను. వాడు మంచోడు కాదు. పోరా పో బయటికి. నిన్ను ఎన్నోసార్లు క్షమించాను, హెచ్చరించాను. ఏదో దూర బంధువుని దగ్గరికి తీస్తే మా అమ్మాయికి మాయ మాటలు చెప్పి ముత్తలో దించి నా ఆస్తి మొత్తం కాజాయని చూస్తావా? దుర్మార్గుడా, పోరా పో బయటికి. అయ్యా, ఏదో తెలియక ఒక తప్పు జరిగిపోయిందయ్యా. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయనయ్యా. దయచేసి నన్ను ఒక్కసారి క్షమించి వదిలేయండి అయ్యా. అయ్యా, మీకు పుణ్యం ఉంటుందయ్యా. నీ ముఖం నాకు ఇంకెప్పుడు చూపించబాకు. పోరా పో. అయ్యా, ఈ హత్య నేరం నీ మీద వేసుకోవాలి, లేదా నీకు కూడా ఇదే గతి పడుతుంది. అర్థమైందా? వీడికి పట్టిన గతే వీడి కూతురు కూడా పడుతుంది. నువ్వు ఈ విషయం చెప్పావంటే, నువ్వు ఇది మర్చిపోతేనే అది బతుకుతుంది. నిర్ణయించుకో. ఈ లంకకు అధిపతి ఈ భూపతి. నా తల్లి చాలకి అమ్మా, మీరు ఇక్కడికి వెళ్ళండి. అమ్మా జానకి, నాన్న, ఇదొక్కటి కాస్త అర్థం అవ్వడం లేదు, కొంచెం చెప్తారా? నాకు కన్ఫ్యూజన్గా ఉంటుందమ్మా. మా రోజుల్లో చదువులు వేరు, ఇప్పుడు వేరు. అక్కయితే నాకు అసలు ఈ కన్ఫ్యూజన్ ఉండేది కాదు నాన్న. ఏ ప్రాబ్లంనైనా వెంటనే క్లియర్ చేసేది. అవునమ్మా,
తను ఉంటే ఎవరికేం ప్రాబ్లం వచ్చినా వెంటనే కల్పించుకొని నిమిషాల్లో సాల్వ్ చేసేది. అమ్మా, అక్కకోసారి ఫోన్ చేయలేకపోయావా? అక్కతో మాట్లాడాలని నాకు ఉంది నాన్న. ఫోన్ చేశా, కలవడం లేదు. మన వాళ్ళు మనకు దూరంగా ఉంటే మనసున్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధేంటో. కొందరికి ఏ చీకు చింత ఉండదు. ఎందుకలాగా ఆగిపోయావు? నిన్నేం అనట్లేదులే. కనీసం అది ఎక్కడుందో ఎలాగుందో కూడా అడగట్లేదు. అది లేకపోవడమే నీకు మంచిది కదా. ఏమైంది రాజేశ్వరి? ఆ కన్నీళ్ళేంటి? ఏదో ఆడపిల్ల తల్లిగా ఆవేశపడ్డం తప్ప మీలా మాట్లాడడం నాకు చేత కాదండి. అది ఇంట్లో లేని దగ్గర నుంచి ఇల్లంతా బోసిపోయిందండి. ఏం తిన్నా సహించట్లేదు. పూజ చేసుకుందామన్నా ఆ ఫోటోల్లో అదే కనిపిస్తుంది. ఏమండి, అది ఎక్కడున్నా వెంటనే వచ్చేయమని చెప్పండి. దాన్ని నేనన్న మాటలకి క్షమించమని అడగాలి. అది ఎలా ఉందో ఒక్కసారి ఫోన్ చేయండి. ఏమండి, పోనీ మనమే అది ఎక్కడుందో అక్కడికి వెళ్దామా? దాన్ని వెంటనే చూడాలి, దాంతో మాట్లాడాలి. నాకు తెలుసు రాజేశ్వరి, నువ్వేది మనసులో పెట్టుకుని దాన్ని అనలేదని. బాధపడకు. అది ఎక్కడున్నా క్షేమంగానే ఇంటికి వస్తుంది. సరేనా? వెళ్ళిపోతాం. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. వెళ్ళిపోదాం జానకి, కంగారు పడకు. కంగారు పడకంటావేంటి? ఆ సుమతి శంకరన్న చంపేసింది. అది మత్తులో చంపిందా, భూపతి చెప్తే చంపిందా? అసలు నాకేం అర్థం కావట్లేదు. జానకి, బాధపడకు జానకి. నేను ఇక్కడి నుంచి సేఫ్ గా తీసుకెళ్లే బాధ్యత మాది. ఇక్కడి నుంచి అందరం సేఫ్ గా వెళ్ళిపోతున్నాం. ఇగో చెల్లెమ్మ, మాకున్న సినిమా పిచ్చితో అనవసరం నిన్ను ఇక్కడ ఇరికించినాం. నిన్ను బయటపడేసే బాధ్యత కూడా మా మీదనే ఉంటుంది. ఇక భూపతితో మాట్లాడొస్తాం. నడు. బాధపడకు జానకి, ఊరుకో. వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. నిదురపో చల్లగా బుజ్జిగా, పసిపాపలా నిదురపో తండ్రిగా, బంగారు తండ్రిగా, పాడుతా తీయగా బుజ్జిగా, పాడుతా తీయగా బుజ్జిగా, పసిపాపలా నిదురపో తండ్రిగా, బంగారు తండ్రిగా. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళు. సార్, భూపతి గారు. ఏంటయ్యా, లోపలికి వెళ్ళి షూటింగ్ చేసుకోండి. ఇంత జరిగాక ఏ సార్, ఆ పిచ్చిది అన్నయ్య చంపినప్పుడు మేము పట్టించుకోలేదు సార్. మాకు భయం అవుతాం సార్. మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం సార్. సార్, లోపలికి రండి, పోండి. జరిగింది జరగబోయేదంతా వీడు చెప్పేశాడు కదా, వెళ్ళండి. అయినా సుమతి హత్య చేయడం ఏంట్రా? చేసింది చేయించింది అంతా మనమే. అదిగా సార్, జానకి భయపడిపోతుంది సార్. మేము వెళ్ళిపోతాం సార్. మీకేం భయం లేదు, మీరు వెళ్ళిపోండి. జానకి ధైర్యం నేను చెప్తాను. ప్రొసీడ్, మీరు వెళ్ళండి. వదిలిపెట్టి మేము ఎట్లా వెళ్తాం సార్? మమ్మల్ని వదిలేదు సార్. ఆ జానకి నా దగ్గర వదిలేసి మీరు వెళ్తేనే ఇంటికి పోతారు, లేదంటే వీడి దగ్గరికి పోతారు. గో ఇన్సైడ్ అండ్ డిసైడ్. శివోహం. శివోహం, శివోహం, శివోహం. అరే దొరబాబు, దొరబాబు, అరే దొరబాబు, అరే దొరబాబు, అరే పవన్, దొరబాబును కూడా ఆడు పొట్టలు పెట్టుకున్నాడు రా. అక్కడ శంకరన్న, ఇక్కడ వీడు. శ్రీరామ్, శ్రీరామ్, జానకి, జానకి, శ్రీరామ్. జానకి,
నన్ను క్షమించు, నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు. మన మధ్య క్షమాపణలు ఎందుకు? మనందరి జీవితాలు బాగుంటాయని ఇక్కడికి వచ్చాం. ఇలా జరుగుతుందని నువ్వేమైనా ఊహించావా? లేదుగా. శ్రీరామ్, జానకి, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలరా. ఘోరం జరిగిపోయిందిరా. ఏమైంది? శంకరన్నను చంపించిన వాడే ఇప్పుడు దొరబాబుని కూడా చంపాడేశాడురా. ఎంతకీ సత్య అక్కడ్రా? సతీ, సతీ, రే సతీ, సతీ, రే సతీ, సతీ, అమ్మో సతీ, సతీ, ఏమైందిరా? అరే ఆ భూపతి గాడు నన్ను కూడా వదిలిపెట్టలేదురా. జానకమ్మ కన్నేసిండ్రా అవులేగాడు. జానకమ్మను బయటకు తీసుకెళ్ళరా. సతీ, నీకేం కాదు. అరే డైరెక్టర్, చెప్పరా. నువ్వు తీసే సినిమాకి కో డైరెక్టర్ గా పేరే వేస్తాను, తప్పకుండా వేస్తాను. అమ్మ ప్లీజ్ మీరందరూ మంచిగా ఉండాలిరా, మంచిగా ఉండాలి. సతీ, సతీ, సతీ.